ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అయితే కొనసాగుతుంది. కస్టడీలో ఉన్న రాధాకృష్ణన్ను మూడో రోజు ప్రశ్నిస్తోంది ప్రత్యేక బృందం. నిన్న రాధాకృష్ణరావుకు బీపీ డౌన్ కావడంతో విచారణ సరిగా జరగలేదు. అదేవిధంగా గతంలో ఎస్ఐబిలో పనిచేసిన ఇద్దరు కానిస్టేబుల్ను స్పెషల్ టీం పోలీసులు విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది. కస్టడీలో ఉన్న రాధాకృష్ణన్ను మూడో రోజు ప్రశ్నిస్తోంది ప్రత్యేక బృందం. నిన్న రాధాకృష్ణరావుకు బీపీ డౌన్ కావడంతో విచారణ సరిగా జరగలేదు. అదేవిధంగా గతంలో ఎస్ఐబిలో పనిచేసిన ఇద్దరు కానిస్టేబుల్ను స్పెషల్ టీం పోలీసులు అయితే విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇదే విషయంలో రాధాకృష్ణ కస్టడీ మాత్రం మూడో రోజుకి చేరుకుంది. అయితే నిన్న లో బీపీతో పడిపోవడంతో మాత్రం వైద్యులు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకొని అతనికి వైద్యం అందించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, ఇది డబ్బు సరఫరా కావచ్చు, దీనిపైన ప్రశ్నల వర్షం అయితే ఇప్పటి వరకు బంజారాహిల్స్ పోలీసులు మాత్రం అతని పైన రాధాకృష్ణ పైన వర్షం కురిపిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంలో కొన్ని కీలక అంశాలను కూడా కొంత ఈ కానిస్టేబుల్ కావచ్చు, లేదంటే ఎవిడెన్స్ ని ఏదైతే విధంగా ఎస్ఐబి ఆఫీస్ లో మాత్రం ఒక టెక్నీషియన్ తో మాత్రం కాల్ చేయడం అయితే జరిగింది. దానిపైన కూడా ఆ సమయంలో సీసీ ఫుటేజ్లు కూడా ఎందుకు పనిచేయట్లేవు, ఆ సమయంలో మీకు ఎవరు ఫోన్ చేసి మిమ్మల్ని ఎస్ఐబి ఆఫీస్ కి రమ్మన్నారన్న కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం విచారిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.